గత సర్కార్ తీరుతో రాష్ట్రంలో మిల్లర్లు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. రూల్స్ బ్రేక్ చేసి వేల కోట్ల రూపాయల బియ్యం నిల్వ చేశారు అక్రమార్కులు. ఏకంగా 11,000 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గర ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గడువు ముగిసినా సివిల్ సప్లై శాఖకు బకాయిలు అందలేదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తున్నా ఆశించిన ఫలితం ఉండట్లేదని తెలుస్తోంది. సీఎంఆర్ కొత్త గైడ్లైన్స్ తో మిల్లర్లకు కళ్లెం వేయాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో కొందరు మిల్లర్లు బిల్డర్లు తోడు దొంగల్లా మారారు. ఏకంగా 16,000 కోట్ల విలువైన ధాన్యాన్ని తమ దగ్గర పెట్టుకుని బకాయిలు చెల్లించకుండా డ్రామాలాడుతున్నారు. సివిల్ సప్లైస్ శాఖ రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ ఇస్తే వాటిని బియ్యంగా మార్చి సకాలంలో ఇవ్వాల్సిన మిల్లర్లు ఏండ్లకేండ్లు పెండింగ్లో పెడుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో మొన్నటి యాసంగి సీజన్ వరకు మిల్లర్ల దగ్గర 11,000 కోట్ల విలువైన ధాన్యం పేరుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్ అధికారులతో దాడులు చేయిస్తే మెజార్టీ మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు తేలింది. దీంతో కేసులు పెట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆస్తులను సీజ్ చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలా అయితే లాభం లేదని 2022-23 యాసంగి సీజన్ కు సంబంధించిన 7,000 కోట్ల విలువైన 35 లక్షల టన్నుల వడ్లను టెండర్లతో బిల్డర్లకు అమ్మితే గడువు ముగిసిన ధాన్యాన్ని తీసుకువెళ్లకుండా బకాయిలు చెల్లించకుండా తిప్పుకుంటున్నారు. సివిల్ సప్లై శాఖ ప్రతి సీజన్లో బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుని రైతుల నుంచి వడ్లు సేకరిస్తుంది. ఇలా కొనుగోలు చేసిన వడ్లను మిల్లర్లకిచ్చి వాళ్లు మరాడించిన బియ్యాన్ని ఎఫ్సీఐకి లెవీ పెడుతుంది. ఎఫ్సీఐ నుంచి రేషన్ షాపులతో పేదలకు ఉచిత బియ్యం అందుతాయి. అయితే బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లపై పర్యవేక్షణ కరువై వాళ్లు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా మారింది. ఎలాంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా కనీసం మిల్లులున్నాయో లేదో వెరిఫై చేయకుండా వ్యాపారులు మిల్లర్లకు భారీ మొత్తంలో వడ్లను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కేటాయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది మిల్లర్లు వ్యాపారులు వడ్లను మిల్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకున్నారు. అలా వచ్చిన డబ్బును కొందరు రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. చాలా జిల్లాల్లో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మిల్లర్లతో కుమ్మక్కై ఒక్కో మిల్లర్ నుంచి 20 లక్షల నుంచి 40 లక్షల వరకు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు కూడా చేతివాటం ప్రదర్శిస్తూ సీఎంఆర్ పై నిర్లక్ష్యం వహించడం వల్లే సీజన్ల కొద్దీ సీఎంఆర్ పెండింగ్ పడిపోయి వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. 2014 నుంచి గత 9 ఏళ్లలో మిల్లర్ల దగ్గర 11,000 కోట్లకు పైగా విలువైన ధాన్యం ఇప్పటికీ పెండింగ్ ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఆయా మిల్లుల్లో వడ్లు లేకపోవడంతో ఇక సర్కార్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ను నమ్ముకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తుంది. పలువురు మిల్లర్ల స్థిర చరాస్తులను సీజ్ చేసి వేలం వేస్తున్నా వాటికి కేటాయించిన మొత్తంలో సగం కూడా రావడం లేదని సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ వాపోతున్నారు.